సిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అట్టహాసంగా కోలాహలంగా ముగిసిన ఒంగోలు జాతి ఎడ్ల బల పోటీలలో పాల్గొన్న 150 ఎడ్ల జతలు. ముగింపు వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఒంగోలు జాతి ఎడ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్న మినిస్టర్. పట్టణంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రతిపాటి మన పరిసరాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న ఎమ్మెల్యే. పల్నాడు జిల్లా ఏర్పడిన తొలిసారి కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ దాడులు. 3 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఆఫీసర్స్ కు చిక్కిన డిఆర్ఓ మురళి. ఎడ్లపాడులో పంట పొలాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్ మంజూర్ జిలానీ. పంట నమోదులో అలసత్వం వహిస్తే అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపిన కమిషనర్. తెలుగు జాతి సంస్కృతి వైభవాన్ని తలపించేలా చిలకలూరిపేటలో ఎడ్ల బల ప్రదర్శన పోటీలు జరిగాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. చిలకలూరిపేటలో గత 6 రోజుల నుంచి జరుగుతున్న ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ముగిశాయి. ముగింపు వేడుకలో మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఒంగోలు జాతి ఎడ్ల ప్రదర్శన పోటీల్లో మొత్తం 150 జతలు పోటీ పడ్డాయి. 1000 మంది రైతులు ఎడ్ల పోటీలను తిలకించారు అని మంత్రి తెలిపారు. గత 5 ఏళ్లు రాష్ట్రంలో ప్రజలు భయంతో గుప్పెట్లో బ్రతికారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ప్రతిరోజును ఒక పండుగలా జరుపుకుంటున్నారని మంత్రి పయ్యావుల అన్నారు. మీకు సలహాలు అయి చెప్పండి, ఎంకరేజ్ చేస్తాను కాదు మిమ్మల్ని. పక్కనే మీరు వారికి సంబంధించి గోపాలం బ్రహ్మయ్య గారు, గోపాలవారిపాలెం, చిలకలూరుపేట మండలం, పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. చూసిన సంక్రాంతి సంబరాలు పండుగ వాతావరణంలో జరిగాయి. ఇవాళ అదే వాతావరణాన్ని కొనసాగిస్తూ చిలకలూరుపేటలో ఎడ్ల పందాలు గత 3 రోజులుగా జరుగుతాయి. దాదాపు 100కు పైగా 150 జతలు 125 నుంచి 150 జతల వరకు పార్టిసిపేషన్ జరిగాయి. ఇప్పటిదాకా తెలుగు జాతి సంస్కృతిని వైభవాన్ని గుర్తు చేసేలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి స్థానిక శాసనసభ్యులు పుల్లారావు గారు చేసినటువంటి ఏర్పాట్లలో ప్రతిరోజు 1000 మంది రైతులు, యువకులు పాల్గొనడం చూస్తూ ఉంటే ప్రజల్లో ఎంత ఉత్సాహం ఉంది అనేటువంటిది కనపడుతుంది. ఇదొక రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి ఈ పోటీలు మరొక్కసారి మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని, మన వైభవాన్ని గుర్తు చేసేలాగా ఉన్నాయి. ఇది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే ఇట్లాంటి స్వేచ్ఛాయుత వాతావరణం. గత 5 ఏళ్లలో ప్రజలు భయం మధ్యన బతికినటువంటి పరిస్థితి ఇవాళ ప్రతిరోజు పండగలాగా జరుపుకునేటువంటి పరిస్థితుల్ని ఏర్పాటు చేస్తున్నటువంటిది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మళ్ళీ చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని కొనసాగించుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ప్రజలందరం కూడా గత దుర్మార్గపు పాలనని మర్చిపోకూడదు అనేటువంటిది కూడా గుర్తు చేస్తున్నాం. జై హింద్.
పల్నాడు జిల్లా ఏర్పడిన తర్వాత మొదటిసారి కలెక్టర్ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఏసీబీ మెరుపు దాడులు జిల్లాను కుదిపేశాయి. క్యాటరింగ్ బిల్లుల మంజూరుకు లంచం డిమాండ్ చేస్తూ డీఆర్ఓ మురళి అవినీతి బండారం బయటపడిందని అధికార వర్గాలు తెలిపారు. 26 లక్షల క్యాటరింగ్ బిల్లుల మంజూరుకు లంచం కోరిన మురళి 3 లక్షల లంచం స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కినట్లు సమాచారం. ఫైళ్లను కావాలని అడ్డుపెట్టడం, బిల్లుల మంజూరులో జాప్యం చేసి డబ్బులు వసూలు చేయడం, డబ్బులు ఇస్తేనే పని అన్న విధంగా వ్యవస్థాపకంగా అవినీతి కొనసాగిందన్న ఆరోపణలు ఇప్పుడు నిజమవుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఇది ఒక్క కేసే కాకుండా మురళిపై గతంలో పలు అవినీతి ఫిర్యాదులు ఉన్నాయని, దీర్ఘకాలంగా సాగుతున్న పెద్ద అవినీతి దందాకు ఇది కేవలం పైకి కనిపించిన భాగమేనని అధికారులు అనుమానిస్తున్నారు. డీఆర్ఓ మురళి ఆస్తులు, బ్యాంకు లావాదేవీలు, బినామీ ఖాతాలతో సహా అక్రమ ఆదాయ మార్గాలపై విస్తృత విచారణ ప్రారంభించగా ఇంకా పలువురు అధికారుల పాత్రపై కూడా నిఘా పెంచినట్లు తెలుస్తుంది. ఈ ఘటనతో పల్నాడు జిల్లాలో పాలనా వ్యవస్థపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుండగా అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఏసీబీ డీజీ శ్రీ అతుల్ సింగ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గుంటూరు రేంజ్ అధికారులు, నేను అడిషనల్ ఎస్పీ మహేంద్ర మత్తే మరియు మా ఇన్స్పెక్టర్స్ నాగరాజు, మన్మథరావు, సురేష్, అలాగే సుబ్బారావు, మా సబ్ ఇన్స్పెక్టర్సు, స్టాఫు అందరం కలిసి ఈరోజు పల్నాడు కలెక్టరేట్లో డిఆర్ఓగా పనిచేస్తున్న డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్గా పనిచేస్తున్న ఏకా మురళి గారిని ఆయన 3 లక్షలు కంప్లైంట్ నుంచి తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ 3 లక్షలు లంచం అనేది ఆయన 2023లో ఎక్స్సీఎం ప్రోగ్రామ్ సంబంధించి ఒక ఫౌండేషన్ లేయింగ్ ప్రోగ్రామ్ సంబంధించి లంచ్ పార్సిల్స్కి ఒక 41,500 సుమారుగా అన్ని పార్సిల్స్ గాను 37 lakhs బిల్లు ఉంటే అందులో ముందుగా 10 lakhs అడ్వాన్స్ క్లియర్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా మిగిలిన 26 చేంజ్ 26 lakhs అబోవ్ అమౌంట్కి చెక్ రిలీజ్ చేయడానికి గాను, అలాగే చెక్ ఇచ్చినందుకు గాను డిఆర్ఓ గారు సాగర్మాత క్యాటరింగ్ సర్వీసెస్ అనే వాళ్ళ దగ్గర లంచంగా 3 లక్షలు డిమాండ్ చేసి తీసుకుంటూ మేము పట్టుకోవడం జరిగింది రెడ్ హ్యాండెడ్గా. అలాగే అందరూ కూడా 1064కి కాల్ చేసి ఎక్కడైనా అవినీతి జరిగినా కూడా, ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తున్నా, లేదు అవకతవకలు జరుగుతున్నా కూడా వెంటనే 1064 టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మీరు తెలియజేయచ్చు. ఎస్టీలమంతా ఏకం కావాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉందని గిరిజన రాష్ట్ర సహాయ కార్యదర్శి బి శ్రీను నాయక్ అన్నారు. చిలకలూరుపేట మండలంలోని దండముడి గ్రామంలో గిరిజన సమైక్య ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నాయక్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఎస్టీలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదన్నారు. ఆర్థికంగా, సామాజికంగా, సాంఘికంగా వెనుకబడి ఉన్నప్పటికీ ఆ దిశగా ఆలోచన చేసి ఎస్టీలకు న్యాయం చేయడం లేదన్నారు. కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేయడంలో విఫలమయ్యారన్నారు. కనీసం నివేశన స్థలాలు ఇవ్వడం లేదన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్లుగా హక్కుల కోసం పోరాటాలు చేసి సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చిలకలూరుపేట మండల కన్వీనర్ గా బి దావీదును నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చైల్డ్ వెల్ఫేర్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ కోశాధికారి చెప్పిడి బాలస్వామి, రాష్ట్ర కాంపౌండర్స్ నర్సుల అసోసియేషన్ అధ్యక్షులు కోట్రముట్ల నాగేశ్వరరావు, నాయకులు కుంభా నాగేశ్వరరావు, నేలం యేసురాజు, వి రాంబాబు నాయక్, కొర్రపాటి నాగరాజుతో పాటు పలువురు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. 18 సంవత్సరాలలోపు పిల్లలపై జరిగే లైంగిక నేరాలకు నిందితులకు పడే కఠిన శిక్షలు, సంబంధిత చట్ట శిక్షలు, చట్టంలో పిల్లలపై లైంగిక వేధింపుల విషయంలో పనిచేయడానికి అవసరమైన జోక్య నైపుణ్యాల గురించి మండల పరిషత్ డెవలప్మెంట్ కార్యాలయం ఎంపీడీఓలో సైకాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ శ్రీనివాసరావు వివరించారు. ఫోక్సో చట్టం 2012 గురించి అవగాహన కల్పించిన ఈ కార్యక్రమాన్ని ఎంపీడీఓ హేమలత ఆధ్వర్యంలో డాక్టర్ పి భరద్వాజ్ నిర్వహించారు. శ్రీ శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, మహిళా పోలీస్ విభాగాలకు చట్ట విధి విధానాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి సిడిపిఓ జి శాంతకుమారి, హెల్త్ సూపర్వైజర్లు వి రాజశేఖర్, భారవి, ఏఎన్ఎం, ఏఎంఎల్
హెల్త్ పోస్ట్ ఇన్ఛార్జీలు, అంగన్వాడీ సూపర్వైజర్లు, కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నాదెండ్ల మండలం బుక్కాపురం గ్రామంలో ప్రాథమిక పాఠశాలకు హైదరాబాద్ బ్యాటరీస్ లిమిటెడ్ కనపర్రు వారి ప్రహరీగోడ కట్టుటకు శంకుస్థాపన చేశారు. ప్రహరీగోడ నిర్మాణం కూడా మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో హెచ్బిఎల్ కంపెనీ ప్రొడక్షన్ మేనేజర్ రాజేష్, సిఎస్ఆర్ కోఆర్డినేటర్ రేవతి మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనసూర్యాదేవి, ఉపాధ్యాయుడు నాగేశ్వరరావు, గ్రామ సర్పంచ్ అంజుబాబు, గ్రామస్తులు అల్లం రామారావు, సాంబశివరావు, అల్లాడి రవికుమార్, మాడా కోటేశ్వరరావు పాల్గొన్నారు. చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో 6వ వార్డులో ఉన్న శ్రీ సరస్వతి యూపీ స్కూల్లో చదువుతున్న 8, 9, 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి మరియు మొదటి ర్యాంకును 100 సూత్రాలు మోటివేషన్ పుస్తకాన్ని ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పూసపాటి బాలాజీ దాతల సహకారంతో విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం 10వ తరగతి విద్యార్థులకు చిలకలూరిపేట నియోజకవర్గంలోనే కాకుండా ఇతర నియోజకవర్గాల్లో కూడా 10వ తరగతి చదివే విద్యార్థులకు కొన్ని హాస్టల్స్ లోని కొన్ని స్కూల్లో పరీక్షా సామాగ్రి అందజేస్తున్నామని, దాంతో పాటు ఈ సంవత్సరంలో మోటివేషన్ పుస్తకాలను కూడా అందజేసి విద్యార్థుల పరీక్షా విజయానికి దోహదం చేసే విధంగా ట్రస్ట్ ప్రణాళికలు రూపొందిస్తుందని, దాతల సహకారంతో పరీక్షా సామాగ్రి అందజేస్తున్నామని తెలియజేశారు. ఆ తర్వాత ట్రస్ట్ చేస్తున్న ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాలను విద్యార్థులకు వివరించి భవిష్యత్తులో మీ అందరూ కూడా ప్రతి ఒక్కరికి తగిన విధంగా సాయం చేసి మానవ సేవయే మాధవ సేవ అని నిరూపించాలని, సేవ అనే విత్తనం నాటితే రేపు చెట్టై కొన్ని వందల ఫలాలను ప్రజలకు అందిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సరస్వతి స్కూల్ ఉపాధ్యాయ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు నర్సరావుపేటలో 6వ వార్డులో ఉన్న శ్రీ సరస్వతి యూపీ స్కూల్లో ఉన్న 10th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్ విద్యార్థులందరికీ కూడా జయ జయ సాయి ట్రస్ట్ తరఫున ప్రత్యేకంగా ఈరోజు వసంత పంచమి, దీన్నే శ్రీ పంచమి అంటారు. ఈ స్కూల్ పేరు కూడా శ్రీ సరస్వతి యూపీ పబ్లిక్ స్కూల్. అలాగనే మాస్టర్ ఏ ఉద్దేశంతో పెట్టాడో మరి ఈరోజు వసంత పంచమి సరస్వతీదేవి తల్లి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడికి అనుకోకుండా మరి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది, పిల్లలకు సంబంధించి ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగనే మేము ఇప్పటిదాకా పిల్లలతో కొన్ని పథకాలు కూడా చెప్పడం జరిగింది. అవి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంటే వాళ్ళ ఉపాధ్యాయ సిబ్బంది ద్వారా మమ్మల్ని సంప్రదించినట్లయితే వాళ్ళకి తగిన సహకారం కూడా విద్యార్థులను చేయించడం చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము. చిలకలూరిపేట పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. చిలకలూరిపేట రిజిస్టర్ ఆఫీస్ వద్ద నూతనంగా నిర్మించిన స్వచ్ఛ కాంప్లెక్స్ ను మాజీ మంత్రి పుల్లారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ బహిరంగ మూత్ర విసర్జన చేయకూడదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ప్రతి నెల 4వ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. పర్యావరణాన్ని కాపాడుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజలందరూ పరిశుభ్రతను పాటించాలన్నారు. మన పరిసరాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకుంటే తద్వారా అంటూ రోగాలు రాకుండా ఆరోగ్యంగా జీవించవచ్చని తెలిపారు. కౌన్సిలర్స్, పార్టీ నాయకులందరూ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం, ఈ కార్యక్రమంలో పాల్గొంటుంటే గౌరవ శాసనసభ్యులు పాండ్యశ్రీ పత్తిపాటి పుల్లారావు గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అలాగే రండి. ఎవరు ముందు రావాకండి. అన్న చిలకలూరిపేటలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం గౌరవ కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు
ఈరోజు ముఖ్యమంత్రి గారి నగరిలో రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. ఈరోజు ప్రత్యేకంగా ఈ 3వ శనివారం ప్రత్యేకత ఏంటంటే బయట ఎక్కడ కూడా యూరినల్స్ చేయటానికి వీలు లేదు. టాయిలెట్స్ యూజ్ చేయాలి తప్ప ఎక్కడైతే నిర్మాణంలో ఉన్నటువంటి టాయిలెట్స్ ఉన్నాయో ఆ టాయిలెట్స్ మాత్రమే ఉపయోగించాలి. బయట ఎక్కడ కూడా యూరినల్ చేసి పట్టణ ప్రజలు అనారోగ్యం కాకుండా అంటు వ్యాధులు బారిపోకుండా పబ్లిక్కి ప్రజలకు అసౌకర్యం కలగకుండా అందరూ కూడా టాయిలెట్స్ యూజ్ చేయాలి అనేటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క పిలుపునివ్వడం జరిగింది. అందుకనే ఈ బజార్ వెంకటేశ్వర కళ్యాణ మండపం వెనక రెండు పక్కల కూడా 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ వెంకటేశ్వర కళ్యాణ మండపం తరఫున డోనర్స్ కమిటీ 2 పక్కల కూడా యూరినల్స్ ఎక్కడ బహిరంగ విసర్జన చేయకుండా మల విసర్జన కానీ యూరినల్స్ కానీ చేయకుండా 2 పక్కల కూడా కంప్లీట్గా రైట్స్ క్లోజ్ చేసి కవరింగ్, ఎందుకంటే రిమూవల్గా ఉండేటువంటి స్టోన్స్ కూడా వేయటం జరిగింది. ఎప్పుడు డ్రైన్ క్లీన్ చేయాలన్నా మళ్ళీ క్లీన్ చేసి కవర్ చేసేటువంటి విధంగా స్టోన్స్ కూడా 2 పక్కల ఏర్పాటు చేశారు. గతంలో ఈ బజారం రావాలి పోవాలి అంటే కూడా స్మెల్, మల విసర్జన, బహిరంగంగా యూరినల్ చేయటం వల్ల పూర్తిగా దుర్గంధంతో ఉండేటువంటి బజార్ని ఈ యొక్క కమిటీ వెంకటేశ్వర డెవలప్మెంట్ కమిటీ వచ్చి 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు బ్రహ్మాండమైనటువంటి అందరూ కూడా ఆడబిడ్డలు కూడా అటు ఇటు వెళ్ళేటువంటి దానికి కూడా వస్తువులు ఏర్పాటు చేయడం జరిగింది. స్వచ్ఛాంధ్ర చంద్రబాబు గారి పిలుపు ఈ విధంగా కార్యక్రమాలు చేయమని. బహిరంగ మల విసర్జన ఉండకూడదు, బహిరంగంగా మూత్రాలు బహిరంగంగా చేయకూడదు, పర్యావరణాన్ని కాపాడుకోవాలి, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రజలందరూ కూడా దీన్ని ఎప్పుడైతే పాటిస్తారో చంద్రబాబు గారి పిలుపుకు ఒక అర్థం పరమార్థం ఉండేటువంటి అవకాశం ఉంది. మన ప్రాంతాన్ని మనమే పరిశుభ్రంగా ఉంచుకుంటే జ్వరాలు రాకుండా, అంటువ్యాధులు రాకుండా, అనారోగ్యం పాలు కాకుండా, ఆసుపత్రులు పాలు కాకుండా ఉండేటువంటి దానికి అవకాశం ఉంటుంది. దీనికి నేను వెంకటేశ్వర ఏదైతే ఈ యొక్క కమిటీ ఉందో కళ్యాణ మండపం కమిటీని నేను అభినందిస్తున్నాను. నేను అదే మా చైర్మన్ కమిషనర్ కూడా చెప్తున్నాను, ఇంకా ఇటువంటి ప్రదేశాలను ఐడెంటిఫై చేసి, ఎందుకంటే వారి ప్రాంతం బాగుండాలి అంటే వాళ్ళు కూడా భాగస్వాములు అవుతారు. వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టడానికి ఎవరు వెనకాడటం లేదు. మేము ఉండే ప్రాంతం బాగుండాలి, మేము ఉండేటువంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలనేటువంటి తాపత్రయం ప్రతి ఒక్కరికి ఉంది. ఇంకా ఇటువంటి ప్లేసెస్ ఐడెంటిఫై చేస్తే స్వచ్ఛందంగా కూడా ముందుకొచ్చి ఈరోజు ఆర్థికంగా బలపడినటువంటి వాళ్ళు ఇటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములు అవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వెంకటేశ్వర కళ్యాణ మండపం ఉంది, 7 రథాలు చేయమంటే 30 మంది వచ్చారు, పోటీ పడతాం. చేసేవాళ్ళు మంచివాళ్ళు అయితే, నమ్మకం ఉంటే, ఆ యొక్క వేదికకి విశ్వాసం ఉంటే దాతలకు కుదవలేదు. చంద్రబాబు గారి పిలుపు మేరకు ఈరోజు 2 లక్షల రూపాయలతోటి బ్రహ్మాండంగా వాళ్ళు చేశారు. పరిశుభ్రంగా పర్యావరణాన్ని కాపాడుకున్నారు. దీనివల్ల కళ్యాణ మండపానికి కూడా ఇంకా వాతావరణం బాగుండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చిలకూరుపేటలో నిర్వహించడం జరిగింది. మిగిలిన ప్రాంతాల్లో కూడా దీన్ని ఒక రోల్ మోడల్గా తీసుకొని కమిషనర్ గారు, చైర్మన్ గారు ఇంకా కొంతమందిని మోటివేట్ చేయమని కూడా నేను కోరుతూ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. చిలకలూరిపేట పట్టణంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రఫానీ మాట్లాడుతూ పట్టణంలోని అన్ని ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. నగరిలో ఉన్న ముఖ్యమంత్రి గారికి చిలకలూరిపేట పట్టణంలో ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన యొక్క నాయకులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారికి ముందుగా మా పురపాలక సంఘం తరఫున ధన్యవాదాలు. ఇప్పుడే
మీరందరూ కూడా పత్రికా విలేకరులు ప్రజలు అందరూ కూడా ఇక్కడ కార్యక్రమాన్ని చూశారు. చిలకలూరుపేట పట్టణ ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏమిటంటే, మీరు కనుక ఒక 7-8 నెలల క్రితం కనుక చూస్తే ఈ యొక్క బజారు అంటే ఆర్యవైశ్య కళ్యాణ మండపం వెనక రిజిస్ట్రేషన్ ఆఫీస్ వెనక ఏ విధంగా ఉండేదో మీ అందరికీ తెలుసు. దీన్ని మరి మన శాసనసభ్యుల వారు అటు కమిటీ వారితో కానివ్వండి, ఇటు మున్సిపాలిటీ వారితో కానివ్వండి మాట్లాడి ఈరోజు ఎంత స్వచ్ఛంగా ఉందో అంటే బహిరంగంగా అందరూ కూడా వెళ్ళే విధంగా ఎక్కడ బహిరంగ మూత్ర విసర్జన లేకుండా చేసిన ఘనత మన మున్సిపాలిటీకి, మన శాసనసభ్యుల వారికి. మీరు దీన్ని బట్టి వారి యొక్క పరిపాలన, వారి యొక్క పట్టణం మీద ఉన్న పట్టుని ఆలోచన చేయొచ్చు. నాకు తెలిసి ఇలాంటివి ఇంకేమైనా ఉంటే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కమిషనర్ గారి ఆధ్వర్యంలో మేము అతి త్వరలో చేస్తామని తెలియజేస్తూ, ఈ చిలకలూరుపేటలో పట్టణాభివృద్ధికే కాకుండా ఈరోజు కనుక ఇప్పుడే మన వెంకటేశ్వరాన్ని కూడా చూడటం జరిగింది, విలేకరులందరూ కూడా ఉన్నారు. ఒక మంచి కార్యక్రమంలో ఒక స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పెట్టారు. ఇక్కడ ఎంత స్వచ్ఛతగా ఉందో కూడా ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఎక్కడైతే మీకు ఈ యొక్క మలమూత్ర విసర్జన ద్వారా అభ్యంతరాలు ఉండే కమిషనర్ గారికి మాకు తీసుకొస్తే ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి తప్పకుండా చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఎడ్లపాడు మండల పరిధిలోని పంట పొలాలను శనివారం కమిషనర్ మరియు వ్యవసాయ సంచాలకులు డాక్టర్ మన్సూర్ జిలానీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎడ్లపాడు గ్రామంలో శనగ, మొక్కజొన్న, మిరప తదితర పొలాలను సందర్శించి రైతులతో మాట్లాడారు. శనగ, మొక్కజొన్న పంటల పెట్టుబడి, ఎరువులు, పురుగుల మందుల వాడకం, కవుల ఖర్చు, దిగుబడి అంచనా, మార్కెట్ ఇబ్బందులు వంటి అంశాల గురించి రైతుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. పంట నమోదు ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించి తగిన సూచనలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే పంట నష్టపరిహారం, మద్దతు ధర, పంట బీమా, వివిధ రాయితీలు వంటి సంక్షేమ పథకాల ప్రయోజనాలు పంట నమోదు ద్వారా కలుగుతాయని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎం జగ్గారావు, నరసరావుపేట సహాయ వ్యవసాయ సంచాలకులు కె శ్రీనివాసరావు, మండల వ్యవసాయ అధికారి ఏ హరిప్రసాద్, గ్రామ వ్యవసాయ సహాయకులు ఎన్ అనుపమ, ఉప్పలపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నాగార్జున యూనివర్సిటీ ఇంటర్ కాలేజెస్ ఫుట్బాల్ టోర్నమెంట్ 2025-26 సంవత్సరంలో శ్రీ చుండి రంగనాయకుల కాలేజ్ టీం ప్రథమ స్థానం కైవసం చేసుకుంది. టీంలో 4 విద్యార్థులు ఆల్ ఇండియా లెవెల్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ కు సెలెక్ట్ అయిన ప్లేయర్స్ నరేంద్ర బీకామ్ సెకండ్ ఇయర్, సాయి బీకామ్ సెకండ్ ఇయర్, సాగర్ బాబు బీకామ్ సెకండ్ ఇయర్, భూపతి బీఎస్సీ ఫస్ట్ ఇయర్ అవ్వడం జరిగింది. గత 13 సంవత్సరాల నుండి సిఆర్ కాలేజ్ టీం సాఫ్ట్బాల్ గేమ్ నందు ప్రథమ బహుమతి కైవసం చేసుకుంటూ వస్తుంది. సిఆర్ కాలేజ్ యాజమాన్యం వారు ప్రెసిడెంట్ అండ్ కరెస్పాండెంట్ చుండి వేణుగోపాల్, డైరెక్టర్ శ్రీ చుండి రంగనాయకులు విద్యతో పాటు స్పోర్ట్స్ మరియు ఇతర రంగాల్లో విద్యార్థులను ప్రోత్సహిస్తూ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాట వేస్తున్నారు. సిఆర్ కాలేజ్ విద్యాసంస్థలో చదివిన విద్యార్థులు ఇటీవల జరిగిన డిఎస్సీ మరియు పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ లో మా విద్యార్థులు స్పోర్ట్స్ కోటా నుండి సెలెక్ట్ అవ్వడం జరిగింది. విద్యార్థులను పీడి నాగేంద్రబాబును కాలేజీ యాజమాన్యం, ప్రిన్సిపల్ మరియు స్టాఫ్ అందరూ అభినందించారు. శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల వేడుకల్లో ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు పాల్గొన్నారు. చిలకలూరుపేటలో శనివారం జరిగిన స్వామివారి ఊరేగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. పట్టణంలోని వందలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి పట్టణంలోని వీధులలో బాజా భజంత్రులతో ఊరేగించారు. కార్యక్రమంలో చైర్మన్ రఫానీ, కమిషనర్ శ్రీహరిబాబు పాల్గొన్నారు. In times immemorial, according to Purana, Lord Brahma worshipped the Lord of Seven Hills. Ishvara Ashtottara Shatanama Stotram will be blessed with health, love. Salve.
పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజీకి శ్రీ ప్రముఖ హీరోయిన్ శ్రీలీల చేరుకున్నారు. కాలేజీ వార్షికోత్సవాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హీరోయిన్ శ్రీలీల హాజరయ్యారు. ఆనందంగా ఉంది. నరసరావుపేట నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను, తర్వాత ఈ కాలేజ్ ఫెస్ట్ ద్వారా రావడం జరిగింది. నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్, అమేజింగ్ క్రౌడ్. ఇక్కడ స్టూడెంట్స్ ఐ థింక్ అకాడమిక్లీ ఆల్సో వెరీ వెరీ స్ట్రాంగ్. సో నాకు రావడం ఇట్స్ వెరీ స్పెషల్. అలాగే మా తాతగారికి కూడా దే వెరీ క్లోజ్. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అలాగే ఇక్కడ ఇంకా ఫెస్ట్ లోపలికి వెళ్తున్నా, వెళ్ళి ఎంజాయ్ చేసి మీరు చూస్తారు ఫుటేజ్ అంతా. కానీ చాలా ఆనందంగా ఉంది నరసరావుపేట రావడం. చాలా రోజుల తర్వాత వచ్చాను. ఇక్కడి నుంచి 1 గంటన్నర అటు వెళ్తే ఒంగోలు, మా అమ్మమ్మ తాతయ్య ఊరు, ఇటు వస్తే గుంటూరు. సో ఐఎమ్ హ్యాపీ టు కమ్. ఆంధ్రప్రదేశ్లో 16 పిల్లల కోసం సోషల్ మీడియా నిషేధం విధించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. పిల్లల మానసిక ఆరోగ్యం, భద్రతా దృష్ట్యా ఆస్ట్రేలియా అమలు చేస్తున్న అండర్ 16 చట్టాన్ని అధ్యయనం చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ దావోస్ వేదికగా వెల్లడించారు. ఈ నిబంధన అమలైతే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి యాప్ల వాడకంపై కఠినాక్షలు ఉంటాయి. నిబంధనలు పాటించిన టెక్ సంస్థలపై భారీ జరిమానాలు విధించేలా ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకునుంది. సుభాష్ చంద్రబోస్ 130వ జయంతిని పురస్కరించుకుని చిలకలూరుపేట మండలం మురికిపూడిలోని జిల్లా పరిషత్ హైస్కూల్ నందు మరియు బ్రహ్మంగారి గుడి వద్ద ఉన్న సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద జయంతి వేడుకలు నిర్వహించారు. మురికిపూడి గ్రామ పెద్దలు, స్థానిక ప్రజల సమన్వయంతో ఘనంగా ఈ జయంతి కార్యక్రమాలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. సుభాష్ చంద్రబోస్ 130వ జయంతి వేడుకలను చిలకలూరుపేట పట్టణంలో కందిమల్ల హాస్పిటల్ అధినేత కందిమల్ల వాసు హాజరయ్యారు. గ్రామ పెద్దలు డాక్టర్ కందిమల్ల వాసుకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు ధనలక్ష్మితో పాటు మురికిపూడి గ్రామ పెద్దలు పాల్గొన్నారు. వేడుకల్లో అందరూ కలిసికట్టుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. గ్రామస్తులు కూడా భాగం కావాల్సిందిగా కోరుతున్నాం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క 130
చేసుకోవాల్సింది కోరుతున్నాం. తదుపరిగా కనిమల జానమ్మ జిల్లా పరిషత్ పాఠశాల ఇచ్చినటువంటి ధనలక్ష్మి గారిని రాజాభిషేకం చేయవలసిందిగా కోరుతున్నాం. సిసి న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.